వాట్ ఈస్ యువర్ మోస్ట్ మెమొరబుల్ ఆర్టికల్ దెన్? మీరు రాసిన ఆర్టికల్స్ మీ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఫేవరెట్ చాలా ఉన్నాయి సార్. ఏదో ఒకటి. నాకు చిరంజీవి గారు చెప్పాను దగ్గర గ్రేటెస్ట్ లేటెస్ట్ అదో పాయింట్. తర్వాత పిఎల్ నారాయణ గారు ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, ఇప్పుడు లేడు, మీకు తెలిసి ఉండదు. ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్, హీరో కాదు, చాలా గొప్ప ఆర్టిస్ట్. అసలు ఆయన కొన్ని పాయింట్స్ నేను మాకేంటంటే ముందే పిఎల్ నారాయణ గారి దగ్గరికి వెళ్తాం కాబట్టి ఇలా రాసుకుని వెళ్ళాలి అనేది మాకు ఆయన తగ్గట్టు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాం కాబట్టి ఇలా ఉండాలి, ఈ ప్రశ్న ముందు ప్రిపరేషన్ ఉంటుంది, రాసుకెళ్తాము. క్వశ్చన్ చూసి పిఎల్ నారాయణ గారు అసలు ఏంటో మనం ఈ యాంగిల్లో కూడా ఆలోచిస్తావా అని అడిగాడు. మామూలుగా కనపడుతున్నావు, ఇట్లా ఆలోచిస్తావు అంటే మీ దగ్గరకు వచ్చాం గట్ట అలాగే ఆలోచించాలని, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాలి, అలాగే రాయాలి, అదే ఉద్దేశం. అంటే బ్రహ్మాండంగా మెచ్చుకొని నువ్వు రాసుకొని ఏం రాసుకుంటావు అని చెప్పేసి అన్నీ చెప్పేశారు. మా వాళ్ళు మంచి ఇంటర్వ్యూ అయింది, మా వాళ్ళు కూడా బాగా చేశారు. ప్లస్ ఆ రోజు పిఎల్ నారాయణ గారి ఫోటో వేసి తల ఇట్లా తీసి సగం పైకి లేపి అందులోంచి అన్నీ వస్తున్నట్టు పెట్టి ఆ ప్రజెంటేషను అంటే అసలు బ్రెయిన్లోంచి వచ్చి, ఇప్పుడు మనకు నోట్లోంచి వచ్చే మాటలే ఉంటాయి వాళ్ళ ఇంటర్వ్యూస్లో, అదేమో బ్రెయిన్లోంచి వచ్చింది. చాలా క్యారికేచర్ చేశారు వాళ్ళు, అంటే కరెక్ట్గా రిప్రజెంట్ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఆర్టికల్. అట్లా అంటే అదొకటి నాకు ఇప్పటికీ మర్చిపోలేను. ఇక అలాంటివి చాలా ఉన్నాయి. మన ఎన్టీఆర్ గారి గురించి రాశాను, నాగేశ్వరరావు గారి గురించి జర్నలిస్ట్గా ఒక చిన్న గమ్మత్తు అనుభవం. నేను 77లో ఆలు మగలు సినిమా షూటింగ్కి వెళ్ళా, అదే ఈ సితార తరపున వెళ్ళా. 1 వీక్ ఉన్నా అక్కడ, 2.5 పాటలు షూటింగ్ జరిగిన. అప్పుడు అంతకుముందు నాగేశ్వరరావు గారికి రామకృష్ణ గారు పాడేవాళ్ళు, అదే ఘంటసాల గారు పాడేవాళ్ళు. ఘంటసాల గారు చనిపోయిన తర్వాత రామకృష్ణ గారు పాడాడు. ఈ సినిమాలో ఫస్ట్ టైము రామకృష్ణ గారు కాకుండా బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడించారు. చిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పూసే ఇవ్వాలని లేదా ఏమి. అదే ఆయనకి ఎందుకో ఎక్కలేదు నాగేశ్వరరావుకి, అంటే పాటలు బాగలేదు అంటలే ఆయన, వాయిస్ మ్యాచ్ అవ్వాలి కదా. మన ఘంటసాల గారు అలవాటైన ఫేస్ నాది. తర్వాత ఆ రామకృష్ణ కొంత మ్యాచ్ చేశాడు, ఇది అసలు నా ఫేస్కి నాట్యానికి సపరేట్ అయిపోయింది. అది దాని మీద దాదాపు ఆ వారం రోజులు ఇదే డిస్కషన్, ఏదో ఒక రోజు ఏదో ఒక పూట ఏదో టాపిక్ మీద ఏం చేసినా చేస్తూ ఉండేవాళ్ళు. అదొకటి నాకు ఇప్పటికే ఆయన నాగేశ్వరరావుతో మర్చిపోలేని అనుభవం ఆయనతో. ఇట్లా కొంతమంది ఉన్నారు.